హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా! డ్యాడీ మార్కెట్‌కెళ్ళి మటన్ తీసుకొచ్చారు. అమ్మేమో మటన్ బిర్యానీ తిని చాలా డేస్ అయింది నాన్న, ఈరోజు మటన్ బిర్యానీ చేసుకుందాం అంది. సరే మమ్మీ చేస్తాను అని చెప్పి ఇలాగ స్టార్ట్ చేశాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో మటన్ వేసేసి, దానిలో కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు, అలాగే కొంచెం కారం. కారం ఎక్కువగానే తీసుకుంటాను. మటన్‌కి ఎక్కువ పడతది కారం చికెన్ కన్నా గూడా. ఇంకా ఆ తర్వాత కొంచెం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ ఏసాను. ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి. మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్నయన్నీ వేసుకోండి. ఇంకా నేనైతే మొన్ననే తీసుకున్నాను అన్నీ. అన్నీ ఉన్నాయి కాబట్టి వేసేసాను. ఇలాగ బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, జాజికాయ ఇంక ఇవన్నీ వేసుకున్నాననమాట. ఇంకా స్టార్, ఇంకా అనాస పువ్వని, కొంచెం షాజీరా అండ్ ఇంకా అలాగే అన్నీ ఏముంటే అది ఏసేసుకోండి. కస్తూరి మేతి కూడా వేస్తున్నాను కొంచెం ప్రెస్ చేసేసి. ఇంకా ఇవన్నీ కూడా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేశాననమాట. ఇది ఇంట్లోనే తయారు చేసుకుంది గరం మసాలా. మీకు ఎప్పటినుంచో ఒక వీడియో చేసి పెడదాం గరం మసాలాది అనుకుంటాను. అస్సలు కుదరట్లేదు. పాపతో చాలా కష్టమవుతుంది. కొంచెం పెరుగేసుకోవాలి. ఇంకా గడ్డ పెరుగు వేసేసాను ఇంట్లోదే. ఇంకా మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకోండి. దీన్ని ఎంత చక్కగా మ్యాగ్నేట్ చేసుకుంటే పీసెస్‌కి ఉప్పు, కారము, మసాలా అంత చక్కగా పడుతుందనమాట. బిర్యానీకి కంపల్సరీగా ముక్కకు ఉప్పు, కారం పడితేనే టేస్ట్ వస్తుంది. లేదంటే అస్సలు తినలేము. ఇదిగోండి గుండెకాయ వచ్చింది చూసారా? అది లివర్ అంటారు కదా! చిన్నప్పుడు మేము గుండెకాయ, గుండెకాయ అని ఆడుకుంటా ఉండేవాళ్ళం. హ్మ్. దాన్నయితే మేము ఇంక కాల్చుకునేవాళ్ళమనమాట. కాల్చుకొని అట్ల కాడ ఉంటది గదా! దానికి గుచ్చేసి కాల్చుకొని తినేసేవాళ్ళమే. ఇంకా ఆ తర్వాత ముందు ఇంకా రైస్ బాయిల్ చేసేసుకోవాలనమాట. రైస్‌లో కూడా ఇంక వాటరేసేసి ఇంకిలా బిర్యానీ స్పైసెస్, కొంచెం ఉప్పు వేసేసి ఇంక దాన్ని ఒక 90% అయ్యేలా కుక్ చేసుకోవాలి. అది ఆన్ చేసి పక్కన కూడా ఇంక కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిలు, కొంచెం నెయ్యి 2 వేసేసుకొని బాగా మరిగించాలనమాట. ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి నాన్ వెజ్‌లకి ఎక్కువగానే పడుతుంది. ఒక 5, 6 పచ్చిమిర్చీలు తీసుకొని పొడవుగా కట్ చేసేసుకోండి. ఒకవేళ అవి స్పైస్ ఎక్కువగా ఉంటే తగ్గించుకోవచ్చు. ఇంకా అలాగే కొన్ని ఆనియన్స్, కొంతమంది ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టపడతారు కదా! వాళ్ళేంటంటే ఆయిల్‌లో ఫస్ట్ ఆనియన్స్‌ని ఫ్రై చేసుకొని సైడ్‌కి తీసి మిగిలినయి తర్వాత వేసుకోండి. ఆ తర్వాత టొమాటో పీసెస్ కూడా వేసుకోండి. 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర కాడలుంటాయి కదా! ఆ కాడలనేమో రైస్‌లోకి ఇంకిపోద్దని జ్యూస్ అంతా రైస్‌లో ఏసాను. ఇంకా కొత్తిమీర ఆకులేమో ఇలాగా గ్రేవీ కర్రీకి వేసేసాననమాట. ఇంక వీటిని బాగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మరి ఫ్రై కాకుండా ముందుగానే చికెన్ వేయకండి. ఫ్రై అయిన తర్వాతే వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అంటే ఇప్పుడు ఈ ఆనియన్స్ ఈ పీసెస్ ఏసాం గదా! వీటికి కూడా పట్టాలి కదా! ఇదిగోండి ఫ్రిడ్జ్‌లోంచి ఇప్పుడే తీశాను. చూసారా పీస్‌కి ఎంత చక్కగా పట్టేసిందో ఇలా ప్రెస్ చేస్తేనే అర్థమైపోతుంది. దానిలోంచి బయటకొచ్చేస్తా. ఇంకా మనం ఇది కేజీ మటన్ తెప్పించాము. ఇంకా కేజీ మటన్‌ని కూడా ఇంకా కుక్కర్‌లో వేసుకోండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీగుంటుంది. ఇది డైరెక్ట్‌గా బిర్యానీ కడాయిలో చేసుకుంటారు చాలామంది. కానీ నేను ఫాస్ట్‌గా అవ్వడానికి ఈ టెక్నిక్ మీకు చెప్పడానికి చేస్తున్నాను. ఆ తర్వాత ఇంక మనం మటన్ మ్యాగ్నేట్ చేసుకున్న బౌల్ ఉంటుంది కదా! ఇంకా ఆ బౌల్‌లోనే వాటర్ ఏసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ గూడా వేసుకోండి. ఇంకా ఈ కడాయి పెట్టుకోండి బిర్యానీ వండటానికి. కడాయి పెట్టుకొని ఇంకా ఆ కడాయిలో మనం ఇందాక వండుకున్న చికెన్ ఉంది కదా! కుక్కర్‌లో 3 విజిల్స్, 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా వండుకున్న మటన్ కూడా ఇంక ఇందులో వేసేసి వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్‌తో మిగిలిన రైస్ ఉడకాలనమాట. రైస్ 90% ఉడికించుకోవాలి. కొబ్బరి పొడి కూడా కొంచెం వేస్తున్నాను టేస్ట్ కోసమని. ఇంక ఇలా 90% కుక్ అయిన రైస్‌ని తీసుకొచ్చేసి ఇంక ఇలా ఈ గ్రేవీలో కొంచెం వాటర్ ఉంది కదా! ఆ వాటర్‌లో ఆవిరి మీద ఇంక మిగిలిన రైస్ కూడా ఉడికేస్తున్నాననమాట. ఆ మిగిలిన రైస్ మొత్తం కూడా ఇంక ఇందులో వేసుకోండి కొంచెం కొంచెంగా. కొంతమంది లేయర్స్‌లాగా ఏసేశారు. అవసరం లేదు. మీకు లాస్ట్‌లో చూయిస్తాను. లేయర్స్ లేకుండానే ఎలా చక్కగా కలిసిపోతుందో. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా యెల్లో ఫుడ్ కలర్ నా దగ్గర లేదు. అందుకని చెప్పి ఇంక ఇలాగ కుంకుమ పువ్వు ఉంటుంది కదా! అందులో బాగా మరిగించిన వాటర్ ఏస్తే ఇంక ఇలాగ వచ్చేస్తదనమాట కలరు. కొంచెం ఇంకా రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసేసాను. దాని మీద కొంచెం గరం మసాలా పౌడర్ కూడా చల్లుకోండి. రైస్‌లోకి దిగిపోద్దనమాట. ఇంకా దమ్ పెట్టుకోవాలనమాట.
దమ్ పెట్టుకున్న తర్వాత వస్తది దీని టేస్ట్ అంతా. ఇప్పటిదాకా హైలో చేశాం కదా! ఈ ప్రాసెస్ అంతా. ఇంకా స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దమ్ పెట్టేసేయండి. ఇంకా ఆవిరి పోకుండా ఉండే పెద్ద మంచి ప్లేట్ ఒకటి పెట్టేసి దాని మీద బరువు పెట్టండి. ఇంకా అయిపోయిందండి. ఇది మటన్ బిర్యానీ రెడీగుంది. గుమగుమలాడిపోద్ది. ఇల్లంతా వీధి మొత్తం వచ్చేస్తా ఉంటది. మీరు ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే పక్కా మెసేజ్ చేస్తారు. "సూపర్ కుదిరిందక్క. ఫస్ట్ టైమ్ చేసాం మేము. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ కూడా" అని మీరే చెప్తారు. బ్యాచిలర్స్ కానీ అసలు ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు ఎవ్వరైనా జెంట్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్‌ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు కదా! నాకు చాలా చిన్న పాప ఉందని. అయినా కూడా మీకోసం నేను ఇవన్నీ